రైతులు కళ్ళాలల్లా వడ్ల కాడ తిప్పలు పడుతున్నారట నిజమేనానే? నిజమే. ఏ ఏ రకాలైనటువంటి తిప్పలు మరి? ఈ- మేము వరి కోసి నెల రోజులు దాటుతుంది. ఉమ్, కోసినాక ఒక 15 రోజులకు వచ్చి వడ్లెన్ని అని మాకు కూపన్లు ఇచ్చిపోయినారు. ఉమ్, కూపన్లు ఇచ్చినాక ఒక 10 రోజుల దాకా కూడా బత్తాలు రాలేదు. ఉమ్, బత్తాలు వచ్చి కూడా 10 రోజులు అవుతుంది, కాంట పెట్టలేదు. ఇక మళ్ళీ పోయి లొల్లి పెడితే సన్నోడ్లు అని సన్నోడ్లు పెట్టారు. ఉమ్, మళ్ళీ తదుపరి నిన్నటి సంచి మొన్నటి సంచి దొడ్డోళ్ళు కాంట పెడతారు. ఉమ్. ఆ దొడ్డు వాటికి కూడా ఇక కాంట పెట్టి అయితే ఆడుంది, కానీ ఇప్పటికి లారీ రాలే. లారీలు ఎందుకు వస్తలేవు అన్నట్టు మరి? వాళ్ళు మరిగా దేనివల్ల వస్తలేవు మనకు తెలియదు కదా. మరి మీరు అడిగితే ఏమన్నా అంటారా? వస్తాయి అంటారు కానీ వచ్చులేదు. ఎన్ని రోజులైందా వీడికి తెచ్చి? మేము తెచ్చి నెల దాటింది. నెల దాటింది. ఎన్ని ఎకరాలు ఉన్నదని? నాకున్నదే 2 ఎకరాలు. ఐకేప్ అంటారు కానీ ఇక ఐకేప్లో ఎక్కడ చక్కగా జరుగుతలేదు. ఎక్కడ పోయినా ఇక ఉయ్యాలంట అన్న పని 10 రోజుల దాకా కూడా నడతలేదు. బోనస్లు ఇస్తారా? ఇచ్చిరా? బోనస్ మాకు వానకాలం వచ్చినా మేము మార్కెట్లో పోసినాం, కానీ ఆ బోనస్ ఆశపడితే నెల రోజులు అయింది, మన వల్ల కాదని అదే 2 ఎకరాలు ఉన్నదే 2 ఎకరాలు వరిసేని పెడతా మార్కెట్కి పోయి తిరుణగిరి పోయి అమ్ముకొచ్చుకున్నాం. ఇప్పుడు ఇబ్బందులే పడతాను. ఇప్పటికి ఇబ్బందులే పడుతున్నాం. ఎన్నడో మార్కెట్కి పోయేటోని అందరూ మా దోస్తులు దాని నీకు పైసలు ఎక్కువ ఉన్నాయా మా ఎమ్మరి రమ్మని వచ్చినందుకు ఇగో యారికి కోసం పడతాను. మరి ఏం చెప్పదలుచుకున్నావే? ఏం చెప్పదలుచుకున్నా కూడా అక్కడ ముఖ్యమంత్రి చెప్తాడు, కానీ ఆ చెప్పిన అవకాశాలు ఇక్కడ జరుగుతలేవు. ఆయన మాటల వరకు అక్కడ ఉండి చెప్తాడు, ఇక్కడ చేసేటోళ్ళు లేరు. ఏ కలెక్టర్ రారు, ఏ ఎమ్మెల్యే రాలే. ఇదివరకు ఇంత గోసపడ్డా కూడా ఇదివరకు అయితే ఒక మనిషి అయితే ఇక్కడికి రాలే. మాకు ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి వచ్చిందా? వచ్చిపోయి చూసిందా? చూడలే, ఇదివరకు మమ్మల్ని మందలియలే. ఈ కష్టం, ఈ ఎండలు ఉన్నారు, ఈ రైతులు కాంట కావాలని కూడా చెప్పిన రోజులు అయితే లేవు. మాకు అవుపడ కూడా అవుపడలేదు. నెల రోజులు ఇక్కడ ఉండబట్టి.